హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బషీర్ సార్ మ్యాథ్స్ అకాడమీ. ఒక్క నిమిషం స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్ ఒక్క నిమిషం ఆలోచించండి. సెట్స్ అనగానే మీ అందరికీ చాలా ఈజీ టాపిక్. అందులో ఏముంది, యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్, అంతే కదా. ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు కదా మార్క్స్. పెద్ద ఈజీ, చాలా ఈజీ చాప్టర్ అని మీరు అనుకుంటారు, కానీ ఇందులో కూడా ట్విస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది బోర్డ్ ఎగ్జామ్లో. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు తెలిసినట్టే అనిపిస్తుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if A set equals to 3, 6, 9, 12. Students, listen here. If A set equals to 3, 6, 9, 12, B set equals to 3, 6, 9, 12, 16, 18. See here. Find A intersection B and represent with Venn diagram. See here, all the students. Here A set equal to 3, 6, 9, 12 and B set equal 3, 6, 9, 12, 16, 18 అనగానే మీరు దాదాపుగా ఇలా చేస్తారండి ప్రాబ్లం. A set equal to 3, 6, 9, 12 and B set equals to 3, 6, 9, 12, 16, 18. ఏ ఇంటర్సెక్షన్ బి అనగానే మీరు డైరెక్ట్ 3, 6, 9, 12 ఇంటర్సెక్షన్ బి 3, 6, 9, 12, 16, 18 అనగానే మనకు తెలుసు ఇంటర్సెక్షన్ మీన్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు రైట్ ద కామన్ ఎలిమెంట్స్ రాస్తామండి. 3, 6, 9, 12 ఇక్కడి వరకు బాగానే ఉంటుందండి ప్రాబ్లం, ఇక్కడి వరకు ఓకే. కానీ దీని తర్వాత నేను వెన్ డయాగ్రామ్ మీరు ఎలా చేస్తారంటే, వెన్ డయాగ్రామ్ అనేసరికి ఎలా చేస్తారంటే దాదాపుగా 2 సెట్స్ డ్రా చేసి, చిన్నగా 2 డ్రా చేసేసి ఇలా ఏ బి అని పెట్టేసి 3, 6, 9, 12 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇందులో 16, 18 ఉంది. ఇదే కదా సార్ ఇంటర్సెక్షన్ అంటే అని మీరు అనుకుంటారండి. కానీ ఇందులో చెప్పుకోదగ్గ విషయం, ఇది రాంగ్ మెథడ్ అండి. ఇలా చేయకూడదు. యాక్చువల్లీ ఎందుకు సార్ అలా చేయకూడదు, 2 సెట్స్ ఇలా ఎందుకు డ్రా చేసి చేయకూడదు అంటే, యాక్చువల్లీ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బి సెట్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇది దీనికి సబ్సెట్ అవుతుంది, బి సెట్కు సబ్సెట్ అవుతుంది. దీన్ని మరి ఎలా చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి సార్, మరి దీనికి ఎలా ప్రజెంట్ చేయాలి సార్ వెన్ డయాగ్రామ్ అంటే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డ్రా ద యూనివర్సల్ సెట్ మ్యూ. ఫస్ట్లీ వీ కెన్ డ్రా ద ఏ సెట్ ఆఫ్టర్ బి సెట్. Why? Because A is the subset of B, that's why. In the A set elements are 3, 6, 9, 12. Yeah. B set remaining elements you have to write here 16 and 18. Now we have to represent A intersection B. No, A intersection B ఎలా రిప్రజెంట్ చేస్తామండి, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది అసలైన డయాగ్రామ్ అండి. ఇదనేది రాంగ్ మెథడ్ అవుతుంది దీనికి. అందుకే నేను ఏమంటున్నానంటే సెట్స్ అనగానే చాలా ఈజీగా ఇది కాదండి, ఇది కరెక్ట్ వే. ఎందుకంటే సబ్సెట్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ సబ్సెట్స్ ఎలా గుర్తుపడతామంటే, ఇందులో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటే నో ప్రాబ్లం అండి. కానీ ఇందులో ఒక్క ఎలిమెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ సెట్ ఈక్వల్స్ టు 3, 6, 9, 12 అని ఇచ్చి B set equals to 3, 6, 9, 18, 21 ఇలా ఉందనుకోండి. వీటికి మాత్రం మీరు ఇలా డ్రా చేయాలండి, ఎందుకంటే ఇది సబ్సెట్ కాదు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్, ఇందులో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ ఇందులో లేవండి. ఇలా 12 ఉంది, ఇలా 12 లేదు. ఆల్ ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటేనే ఆ సబ్సెట్ అవుతుంది. సబ్ బ్రాంచ్ లాగా అనమాట. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉండాలి. ఇందులో ఇక్కడ 12 లేదు కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ అనేది ఇట్లుంటుందండి. ఇది కరెక్ట్ అవుతుంది, అప్పుడు ఇది చేయకూడదు. కానీ సబ్సెట్ అయినప్పుడు మాత్రం ఇలా చేయాలి.
కాబట్టి ఏం చెప్తున్నానంటే సెట్స్ అనగానే స్టూడెంట్స్ ఏదో ఈజీ మేము గెయిన్ చేసుకోగలుగుతాం. ఇంకో ఇలాంటి ట్విస్ట్ క్వశ్చన్స్ కూడా బోర్డ్ ఎగ్జామ్లో కంపల్సరీ ఇస్తాడండి, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా త్వరలో ఈ SA1 ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా రివ్యూ ఇవ్వబోతున్నానండి. దయచేసి మరి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.